మొదటి 3 చరణాలు మనం చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. చదువుకున్న ఈ లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించులాగున నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. తల్ల వంచుదాం. పరిశుద్ధుడైన దేవా, ఘనుడైన ప్రభువానికి స్తోత్రములు. 2023 సంవత్సరం ప్రభువా చివరి గడియల్లోనికి మమ్మను ప్రవేశింపచేసిన దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది గంటల్లో ప్రభా నా తండ్రి మేము మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతుంటుండగా మీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ వాక్య లేఖనంలో నుండి ప్రభువా నా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మేము కొనసాగించబోతుంటుండగా నిలబడ్డ నీ దాసుని బలహీనుడు మీరు బలపరచండి. మీ లేఖనాలు చేరువచ్చిన ప్రియులకు నిలబడ్డ మాకు అవసరమైన సంగతులు మీరే ఉంచమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకొనమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 103వ కీర్తన మనము అనేక సార్లు మనం విన్న లేఖనాలే. 103వ కీర్తనలో 3 చరణాలను మనం చదువుకున్నాం. ఈ 3 చరణాలలో 3 మాటలు నేను జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని ముగిస్తాను. మొదటి 3 వచనాలు మనం చదువుతున్నప్పుడు సన్నుతించుము అనే మాట మనకు కనబడుతూ ఉంది కదా. మొదటి లైన్లో, అలాగే మొదటి వచనం మొదటి లైన్లో, అలాగే 3వ లైన్లో, 2వ వచనం మొదటి లైన్లో మనకు ఆ మాట కనబడుతూ ఉంది. ముమ్మారు ఒక మాట సన్నుతించుము సన్నుతింతుము అనే మాట మనకి కనబడుతూ ఉంది. 2వ మాట మనం చూస్తాం. 2వ వచనంలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమంటూ ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటాడు. మరవకూడదు అంటే అవి మనం స్మరించాలి అని మనం పెట్టుకుందాం. మొదటిది సన్నుతించడం, 2వది స్మరించడం అనే మాట మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళటానికి సహాయంగా ఉంటుంది. 3వ వచనం ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఈ మాటకి మనం ఏం పెట్టుకుందామంటే ఆయన దోషాలు క్షమించేవాడు, సంకటాలు కుదిర్చేవాడు అంటే మనము అవిధేయతలో ఉన్న, దోషంలో ఉన్న, మనం ఇబ్బందిలో ఉన్న ప్రభు దగ్గరకు వచ్చి మనము వేడుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడు. అంతేకాదు మనము సరిదిద్దుకోనడానికి ప్రభు ఇస్తున్నటువంటి అవకాశంగా మనం భావిద్దాం. 3వ మాట సరిదిద్దుకోవడం లేక సరి చేసుకోవడం అనే మాటను మనం గుర్తుపెట్టుకుందాం. ఈ 3 వచనాలలో 3 మాటలు, ఒకటి సన్నుతించడం అయితే, 2వది ప్రభువుని స్మరించడం, 3వది మనం సరిదిద్దుకోవడం లేక సరి చేసుకోవడానికి అవసరమైన సంగతులు ఉన్నాయి. 2023లో ప్రభుని మనము సన్నుతించడానికి ఈ స్థలంలో ఈ చివరి గడియల్లో చేరి వచ్చాం. ప్రభుని సన్నుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కదా. ఆయన నామాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడే చెప్పాడు. ఆయన నామం అనే మాట ఉపయోగించినప్పుడు ఆయన పరిశుద్ధ నామం అన్నాడు కదా. దేవుని నామం ఎలాంటిది అంటే అది పరిశుద్ధమైనది అని జ్ఞాపకం చేసుకొచ్చాడు. ఆయన నామాన్ని గురించి కీర్తనాకారుడు చెప్తాడు, యెహోవా మహత్యము గలవాడు అని ఆయనను గురించి పరిచయం చేస్తాడు. ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడిగా ఉన్నాడు. ఆ ప్రభు అయిన దేవుని గుణలక్షణాలు, గొప్పతనాలు, ఆయన నామాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రభుని సన్నుతించడానికి, ఆ ప్రభుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అనే విషయాలను జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాం. ఈ కీర్తనలో అంటాడు, 103వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నప్పుడు 103వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నప్పుడు
దేవుని వాక్యం సెలవిస్తుంది. 20వ వచనం 21వ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించుడి. ఎవరు ఆయనను సన్నుతించాలి అని చెప్తున్నాడంటే, ఇక్కడ చెప్పిన మాట ప్రకారం ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా అన్నాడు కదా. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమునకు నెరవేర్చేవారు ప్రభుని స్తుతించాలి అని ఆయన కోరుకుంటున్నాడు కదా. అంతే కదా. ఈ వచనం ప్రకారం ఆయన్ను స్తుతించడానికి, ఆయన మన స్తుతులపై ఆసీనుడిగా ఉండటానికి, ఆయన మనము సన్నుతిస్తుండగా ఆయన మన స్తుతులపై ఆసీనుడిగా ఉండి ఆయన మహిమ ఘనత ప్రభావాలు పొందటానికి ఆయన మనలో కోరుకుంటున్న ఒక లక్షణం ఏమిటి అంటే, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చేవారు అన్నాడు కదా. ఈ మాట జ్ఞాపకం పెట్టుకుందాం. అలా ఉండి స్తుతించటం మంచిది అన్నాడు. 21వ వచనం అన్నాడు, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన్ను సన్నుతించుడి అన్నాడు కదా. ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నుతించుడి అనే మాట చెప్పాడు. దేవుని సన్నిధిలో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండి మనం ప్రభుని స్తుతించడం, ప్రభుని సన్నుతించడం మంచిది అనే విషయాలు జ్ఞాపకాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ ఒక మాట ఉపయోగించాడు, ఆయన పరిచారకులారా అనే పదం కూడా ఉపయోగించాడు. ప్రభువు పరిచర్యలో ఉన్నటువంటి మనం ఏదో ఒక పని దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో మనం పరిచర్య కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ చెప్పిన మాట ప్రకారం ఆయన చిత్తమును నెరవేర్చేవారిగా మనం ఉన్నామా లేదా ఆయన సన్నుతించే ఈ క్రమములో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తాం. ఆయన చిత్తం, ఆయన ఇష్టం నెరవేరుస్తూ ఆయన స్తుతిస్తుంటుండగా ఆయన మహిమ నొందుతాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రభుని స్తుతించడానికి లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 148వ కీర్తనలో 148వ కీర్తన 11వ చరణం 12వ చరణాన్ని మనం చూసినప్పుడు ఎవరు ప్రభుని స్తుతించాలో మనం ఇందాక విన్నట్లుగానే ఇక్కడ కూడా ఒక మాట చూస్తాం. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. 12వ వచనం, యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక అన్నాడు. ఇప్పుడు చేరి వచ్చిన వారిలో మనము ఈ కోవలోనే ఉన్నాం కదా. కన్యలు, యవనులు, బాలురు, వృద్ధులు, అధిపతులు, ఉద్యోగస్తులు, ఇలా సమస్త ప్రజలు అని కూడా చెప్పాడు అక్కడ. వీరందరూ కూడా ప్రభుని స్తుతించాలి అనే మాట చెప్పాడు. 150వ కీర్తనలో చెప్తాడు. 150వ కీర్తనలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అంటాడు. ఆయన సృష్టి ద్వారా కలిగిన ప్రతిదీ కూడా ప్రభుని స్తుతించాలి, ప్రభుని సన్నుతించాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. మనను సృజించిన దేవుడు కూడా చెప్తున్న మాట అదే. నా నామ మహిమ కొరకై వారిని నేను సృజించుతునని యెషయా గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రభుని సన్నుతించడానికి, ఆ ప్రభుని మహిమపరచడానికి, ఆ ప్రభు అయిన దేవుని స్తుతించడానికే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మాట ప్రకారం మనం గమనించినప్పుడు 147వ కీర్తనలో మొదటి చరణంలో అంటాడు, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది అంటాడు కదా. దేవుని స్తుతించడం మంచిది, దేవుని స్తుతించుట మంచిది. 92వ కీర్తనలో కూడా అదే చెప్తారు కదా, యెహోవాను స్తుతించుట మంచిది, అది మనోహరం. దేవుని స్తుతించటం ఇక్కడ చెప్పిన 147 ప్రకారం మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ప్రభుని సన్నుతించటానికి, ప్రభుని స్తుతించటానికి ఈ సంవత్సర చివరి గడియలలో
మనం ప్రభు సన్నిధికి చేరాం. ఆయన నామాన్ని, ఆయన గొప్పతనాన్ని మనము స్మరించుకుంటూ ఏ గుంపులో ఉన్నా, చిన్నపిల్లలమైనా, పెద్దవారమైన, వృద్ధులమైన, యవనులమైన, పరిచారకులమైన, పరిశుద్ధులమైన, మనం ఎవరమైనా సరే ఆ ప్రభువుని మనము స్తుతించటం, ఒక సన్నుతించటం, మహిమపరచటం, ఆయనని ఘనపరచటం, అది మనకు మంచిది, అది ప్రభువుకు ఇష్టమైంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది ప్రభుని సన్నుతిద్దాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవ మాట చూద్దాం. చూడండి, రెండవ మాట 103వ కీర్తనలో మనం చదువుతున్న మాటల్లో 2వ వచనంలో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? 2వ వచనాన్ని మనం చదివినప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న మాట మరువకము అన్నాడు కదా. ఆ వచన భాగంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటే స్మరించుకొనుము, అంతే కదా. మర్చిపోతూ ఉంటాం. మన ఎడల ఎవరైనా మేలులు చేస్తే మనం మర్చిపోతూ ఉంటాం. మన ఎడల మనుషులు చేసిన మేలులు మన ఎదుటిగా వారు కనబడుతున్నప్పుడే మనం మర్చిపోయేవారిగా ఉంటాం. అంత మాత్రమే కాదు, దేవుడు మన ఎడల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు జరిగించాడు, మనం ఎన్నో మర్చిపోయాం. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలులన్నీ కూడా వాళ్ళు మరచిపోయారు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు వారిని, ఆ విషయాన్ని వారు మర్చిపోయారు. ఆహారం కావాలంటే వారికి పురేడు పిట్టలను, మాంసం కావాలంటే ఇచ్చాడు, అలా భుజించారు. దేవదూతలు భుజించే మన్నానిచ్చారు, మర్చిపోయారు. ఇలా వారికి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని వారు మరచిపోయారు అని చెప్తాడు. మనం కూడా ప్రభువు మన ఎడల చేసిన కార్యాలు, ప్రభువు మన ఎడల చేసిన ఉపకారాలు మనం ఎన్నో మర్చిపోయాం. అయితే 2023 నుండి 2024లో ప్రవేశించేటువంటి మనం ఆ ప్రభు యొక్క మేలును స్మరించుకుందాం. ఏం చేశాడో కదా. 2024 ప్రారంభంలో ఎలాగే కూర్చొని ఉన్నాం మనం. 22, 23 మధ్య ఇలాగే మనం అందరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని ప్రవేశించాం. ఆ తర్వాత నుండి 2023 చివరి గడియ వరకు ఇంకొక గంట సమయంలోనికి ప్రభు మనల్ని ప్రవేశింపజేశాడు. ఈ ప్రవేశింపజేసిన ఈ మధ్య కాలంలో ప్రభు మన ఎడల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు, ఎన్నో కార్యాలు జరిగించాడు. అవి ఇన్ని అని చెప్పడానికి వీలు లేదు. ప్రభు నేటికి మనల్ని సజీవులుగా ఉంచగలిగాడు. ఆ విషయాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలి. ప్రభు మన ఎడల ఎన్నో కార్యాలు జరిగించాడు. మన కుటుంబాలు ఎన్నో కార్యాలు జరిగించాడు, మన బిడ్డలలో ఎన్నో కార్యాలు జరిగించాడు, వ్యక్తిగత మన జీవితాలలో ఎన్నో కార్యాలు జరిగించాడు. ఇవన్నీ మనం ప్రభు సన్నిధిలో స్మరణకు తెచ్చుకోవాలి. ఈ స్మరణకు తెచ్చుకోవాలి, మరొక స్మరణకు తెచ్చుకోవాలి అన్నాడు. ద్వితీయోపదేశకాండం 11:12 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11:12 పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సర ఆది మొదలుకొని 2023 సంవత్సర ప్రారంభం నుండి 2023 ఈ క్షణం వరకు దేవుని యొక్క కన్నులు మన మీద ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకానికి, స్మరణకు తెచ్చుకోవాలి. ఆయన కన్నులు మన మీద ఉన్నాయి అనే విషయాన్ని మనము గమనానికి తీసుకొచ్చుకోవాలి. నిర్గమాకాండంలో మనం గమనిస్తున్నప్పుడు దేవాతి దేవుడు 2వ అధ్యాయం 25వ వచనం అంటాడు, ఇజ్రాయేలుల బాధను నేను చూచాను అని చెప్తాడు. ఐగుప్తులో దాసులుగా ఉన్నటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలుల బాధను ఆయన చూచాడు అంటే ఆయన కన్నులు వారి మీద ఉంచాడు. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు 7వ వచనం అంటాడు, నేను వారి యావత్ బాధను చూచాను అని అంటాడు. వారి బాధను చూచిన దేవుడు అనే మాట మనం అక్కడ గమనిస్తాం. ఆయన 2023లో మన బాధనంతటిని, మన ప్రతి పరిస్థితిని చూచినవాడు ఆయన. ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నామో ఆయన కనుదృష్టి మన మీద ఉంచగా కదా. పేతురు అంటాడు కదా, నీతిమంతుల మీద యెహోవా కనుదృష్టి నిలిపాడట అని పేతురు పత్రికలో మనం గమనిస్తాం 3వ అధ్యాయంలో. దేవుని బిడలమైన మనం
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన జనాంగంగా పిలువబడుతున్న వారే, కానీ ఈనాడు ఆత్మీయార్థంగా మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన ఆయన బిడలుగా, నీతిమంతులుగా చేయబడ్డ మనం కూడా ఆయన కనుదృష్టిలో ఉన్నాం. ఆయన కనుదృష్టి వలనే మనము నేటికి సజీవులుగా ఉండగలిగామనే విషయాన్ని జ్ఞాపకం తీసుకొస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో మనం గమనిస్తే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బేతనీలో ఉన్న మరియ, మార్త, లాజరు కుటుంబాన్ని దగ్గరికి తరచుగా వెళ్ళేవాడు. వారి కుటుంబంలో బాధ కలిగినప్పుడు, వారి సోదరుడైన లాజరు మరణించినప్పుడు ప్రభువు కూడా వారి కన్నీటిలో ఆయన పాలి భాగస్తుడై ఆయన కన్నీళ్లు విడిచెను అనే మాట అక్కడ మనం గమనిస్తాం కదా. మనం అనుకుంటాం, మన కన్నీరు దేవుడు చూడడం లేదులే, మన కన్నీరు ఆయన చూడడం లేదులే, మన బాధలు ఆయన చూడడం లేదులే అని మనం అనుకుంటాం. కానీ ఆయన మన ప్రతి బాధను, మన ప్రతి కన్నీటిని చూస్తూ ఉన్నాడు. ఆయన మన బాధల్లో ఆయన బాధ నొందుతూ ఉన్నాడు. మన కన్నీరు కారుస్తుంటే ఆయన కూడా కన్నీరు కార్చేవాడిగా ఉన్నాడు. కారణం ఏమిటంటే అక్కడ చెప్తాడు, బేతనీలో లాజరు, మార్త, మరియలను దేవుడు ప్రేమించను అనే మాట అక్కడ చూస్తాం మనం. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక ఆయన కనుదృష్టి మన మీద నిలిపి 2023లో మన కన్నీటిని ఆయన చూచి కన్నీటిని నాట్యముగా, ఆనందంగా మార్చిన దేవుడు మన దేవుడు కదా. ఇర్మియా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. ఆ మాట మనం గమనిద్దామా? బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 1 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువ కాని ఎడల కృప చూపుచున్నాను అనే మాటను మనం చూస్తాం. ఆ వచ్చిన ఆ చివరి భాగంలో ఆయన మనతో చెప్తున్న మాట మనం గమనించగలుగుతాం. ఎవరైనా రిఫరెన్స్ తెలుసుంటే తీసి చదవచ్చు. ఇర్మియా గ్రంథంలో ఆ మాట మనం 32వ అధ్యాయం అనుకుంటాను. కరెక్ట్, 31. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమయ్యేటట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడువ కాని ఎడల కృప చూపుచున్నాను అని అంటూ 9వ వచనం, వారు ఏడ్చుచూ వచ్చుదురు, వారు నన్ను ప్రార్థించుటగా నేను వారిని నడిపించుతును, వారు తొట్టిల్లకుండా చక్కగా బాట నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును అంటూ 12వ వచనం, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షారసును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు, వారికి నన్నటికి కృషింపక నీళ్లు పారు తోటవలే నుందురు, వారి దుఃఖముకు ప్రతిగా సంతోషంనిచ్చి వారిని ఆదరించుతును, విచారము కొట్టువేసి నేను వారిని ఆనందము కలుగజేతును అన్నాడు కదా. 2023లో ప్రభు మన కన్నీటిలో ఆయన కన్నీరు కార్చిన వాడిగా, మన ఆదరించిన వాడిగా, మన ఓదార్చిన వాడిగా, మనకు సంతోషాన్ని ఇచ్చిన వాడిగా దేవుడున్నాడు అనే విషయాన్ని మనం స్మరణకు తెచ్చుకోవాలి. ఈ మాటకు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉన్నాయని మనం స్మరణకు తెచ్చుకుందాం. రెండవ మాటలో, ఆ స్మరణలో రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకాసు వార్తలో మరియా చెప్తున్న మాట 1:46, 47, 48, 49 వచనాల్లో వరుసగా ఉంటాయి. ఆ వచనాల్లో మరియా చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుతున్నది అని అంటూ ఆమె ఆ ప్రభువుని గురించి జ్ఞాపకం చేస్తున్న మాట మనం అక్కడ చూస్తాం. చూడండి, 1వ అధ్యాయంలోనే 47, అప్పుడు మరి ఎట్లైనను నా ప్రాణం ప్రభుని గనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను అనే మాట మనం చూస్తాం. రెండవదిగా మనం గమనిస్తున్నప్పుడు మరియా దేవుని గణపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దీనస్థితిని దేవుడు కటాక్షించాడు అనే మాటను ఉపయోగించి
ఆ సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు అని చెప్తూ ఉంది. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మన దీన స్థితిని కటాక్షించి దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు. 2023లో ప్రభువు అలాంటి గొప్ప కార్యాలు మన ఎడల జరిగించాడు అని మనం స్మరణకు తెచ్చుకోవాలి. దీనులమైన మనల్ని ఆయన ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు. కొందరికి ఉద్యోగాలు, కొందరికి వివాహాలు, కొందరికి బిడ్డలు కదా, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. మన బిడ్డలు ఇలా ఆ ప్రభువు చేసిన కార్యాలను మనం స్మరణకు తెచ్చుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ ప్రభుని ఘనపరచాలి అనే విషయాన్ని మనం చూస్తాం. మరొక మాట ఆదికాండం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని అనే మాట చూస్తాం. ఎవరి మాట చెప్తున్నాడు? యాకోబు. యాకోబు చేతికర్రతో ప్రయాణం చేసిన వాడే కానీ ఇప్పుడు యాకోబు చెప్తున్న మాట ఏమిటంటే, నా చేతికర్రతో మాత్రమే యోర్దాను నదిని దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. కారణం ఏమిటంటే, ఈ సమస్తమైన ఉపకారాన్ని దేవుడు జరిగించాడు అపాత్రుడనైన నా ఎడల అని అంటాడు. మనల్ని ప్రభు అభివృద్ధి పరిచాడు కదా, అభివృద్ధి పరిచాడు. మన స్థితిని మనము ఆ స్థానానికి అపాత్రులం, వాస్తవంగా అపాత్రులం, ఏమాత్రము అర్హత లేని వారం, పాత్రులము కానే కాము. అయితే ప్రభు యాకోబును పాత్రుడుగా చేసి 2 గుంపుల జనాంగంగా చేశాడు. ఒంటరిగా చేతికర్రతో ప్రయాణమైనటువంటి యాకోబు ఇప్పుడు తన అన్న అయిన ఏశావును ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు 2 గుంపులుగా ఉన్నాడు అనే మాటను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరొక మాట మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో 2వ అధ్యాయం 6వ వచనం ఎఫెసీ పత్రికలో ప్రభువు మన ఎడల చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 6వ వచనం ఎఫెసీ పత్రికలో 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశమును రాబో యుగములో కనుపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయన చేసిన ఉపకారము ద్వారా ఈ మాట మనం గమనిస్తాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకుము అంటే, ఆయన మన ఎడల చేసిన ఉపకారాన్ని గురించి ఎఫెసీ పత్రిక 2:6లో చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశము రాబో యుగంలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. పరలోకమందు ఆయనతో మనల్ని కూర్చుండబెట్టిన దేవుని, ఆయన కార్యాన్ని మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఎన్నో ఉపకారాలు చేశాడు, భూ సంబంధమైన ఎన్నో కార్యాలు జరిగించాడు. అయితే వీటన్నింటికంటే ప్రాముఖ్యంగా ప్రభువు నిన్ను రక్షించి ఆయనతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఇంత గొప్ప కార్యం, ఉపకారం తెరిచిన ఆ ప్రభు యొక్క మేలును మనం స్మరణకు తెచ్చుకోవాలి. ఆ స్మరణలో మనము ప్రభుని సన్నుతించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మరొక మాట 121వ కీర్తనలోనికి రండి. 121వ కీర్తన, కీర్తనల గ్రంథం 121వ కీర్తన 2వ వచనం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు,
ఆయన నీ పాదమును తొట్టిల్లనేడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలేందు యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తనలో ఈ కాపాడును, కాపాడుబడు అనే మాటలు మనం తరచుగా గమనిస్తూ ఉన్నాం. 6 సార్లు ఆ కాపాడును, కాపాడును, కాపాడును అనే మాటను మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయన ఎలా కాపాడుతాడు అంటే, ఆయన కునుకక నిద్రపోక ఆయన మనల్ని కాపాడేవాడు అనే మాట మనం చూస్తాం. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడేవాడు అంటూ చివరిలో చెప్పాడు, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఈ 2023లో మన ప్రయాణం అంతట్లో మనం కాపాడబడ్డాం. అది ప్రభు యొక్క మేలు, ఉపకారం. మనం ఎన్నో ప్రయాణాలు జరిగించాం. ప్రతినిత్యం మన ఉద్యోగాలను బట్టి మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అయితే ప్రభు కాపాడబట్టి మనం ఇప్పుడు నేటికి ప్రభు సన్నిధిలో ఉండగలిగాం. ఇది స్మరణకు తెచ్చుకొని ప్రభువుని సన్నుతించే వారిగా మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం తీసుకుని వస్తూ ఉన్నాం. 23వ కీర్తనలో చెప్తాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిగల చోట్ల నన్ను పరుణ్ణు చేసిన, గడాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని భక్తుడు చెప్తున్నాడంటే కారణం ఏంటంటే ఆయన దుడ్డుకర, ఆయన దండం నాకు తోడుగా ఉన్నాయి అన్నాడు. ఆయన తోడు, ఆయన భద్రత, ఆయన కాపుదల మనకు 2023 అంతటిలో ఉంది. అందుకని మనం ఎక్కడ నడిచినా, ఎలా ఉన్నా, అంటే మన ప్రయాణం అంతటిలో ప్రభు యొక్క కాపుదల మనకు ఉంది. ఆయన ద్వారా మనం కాపాడబడ్డాం అనే విషయాన్ని మనం స్మరణకు తెచ్చుకుందాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. 103వ కీర్తనలోనికి మళ్ళా రండి. 103వ కీర్తన 10వ చరణం. 103వ కీర్తన 10వ చరణం. 103వ కీర్తన 10వ చరణం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన దోషాలను బట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదు, అంతేకాకుండా మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి శిక్షకు పాత్రులమైన ఆయన మన స్థానాన్ని తీసుకొని మనకు చేసిన మేలును మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఈ దినం అనే కాదు కానీ అది ప్రతిదినం, ప్రతి క్షణం, ప్రతి ఒక్క సమయంలో ఆ ప్రభువుని గూర్చిన ఆ విషయం మన హృదయంలో ఇమిడింప చేసుకొని మనము సాగిపోయేవారిగా, స్మరించేవారిగా మనం ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకాన్ని తీసుకొస్తాం. 2 మాటలు మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి మాట, ప్రభుని సన్నుతిద్దాం. ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభు ఎలాంటి వాడో, ప్రభు గొప్పతనం ఏమిటో తెలుసుకొని మనం సన్నుతిద్దాం. రెండోది, ప్రభు మనలో చేసిన ఉపకారములను మనం స్మరణకు తెచ్చుకుందాం. 2023 అంతట్లో ప్రభు చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. ఉన్న ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని సన్నుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని కొనియాడదాం, స్మరణకు తెచ్చుకుందాం. అపాత్రులమైన మమ్మను ఈ విధంగా మీరు చేసినందుకు స్తోత్రమని ప్రభు ఎదుట మనము ప్రభుని హెచ్చిద్దాం అనే విషయాన్ని జ్ఞాపకం తీసుకొస్తున్నాం. 3వ మాట ఏం చెప్పుకున్నాం? మర్చిపోయారు. సరిచేసుకున్నట లేక సరిదిద్దుకున్నట అన్నాడు కదా. అక్కడ 3వ వచనం 103వ కీర్తన ఏమన్నాడు? నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. ఎవరైతే ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని అంటారో, ప్రభువా నన్ను సరిచేయమంటారో, ప్రభువా నేను ఇలా అపరాధంలో ఉన్నానని చెప్తారో, ప్రభు క్షమించేవాడు కదా. భక్తుడైన దావీదు విషయంలో 51వ కీర్తనలోకి రండి. 51వ కీర్తనలోకి భక్తుడైన దావీదు చెప్తున్న ప్రార్థన మనం గమనించగలుగుతాం. 51వ కీర్తనలో దావీదు గారు చేస్తున్న ప్రార్థన మనం గమనిస్తున్నప్పుడు 4వ చరణం చదువుదాం. 4వ చరణం, నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అనే మాట అంటాడు.
భక్తుడైన దావీదు జీవితంలో జరిగినటువంటి దేవునికి విరోధమైన కార్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి దేవుని ఎదుటికి వస్తూ ఒప్పుకుంటున్నట్లు ఈ ప్రార్థన మనం గమనిస్తూ ఉన్నాం. 4వ వచనం అంటాడు, నీకే విరోధముగా నేను పాపం చేశాను. మనుషులమైన మనకు ఒకరి ఎడల ఒకరు ఆ పాపాలు మనవి కనబడకపోవచ్చు, కానీ దేవుని ఎదుట మన ప్రతి పాపం అది కూడా మరుగై ఉండదు. ఆయన కనుదృష్టికి మనకు ఒక అవకాశం ఉంది. 2024లో ప్రవేశించే ముందుగా దావీదు వలె, దేవా నేను నీకు విరోధముగా కదా, కేవలం నీకు విరోధంగా నేను పాపము చేశాను అని మనం చెప్పగలిగితే ప్రభువు మనల్ని సరిచేసేవానిగా ఉన్నాడు, సరిదిద్దేవాడిగా ఉన్నాడు. అలాగూ సరిదిద్దుకొని 2023ను మనం ముగించి 2024 ప్రవేశించడం ద్వారా మన జీవితాలకు దీవెన ఆశీర్వాదం ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొస్తాం. 51వ కీర్తనలో 2వ చరణంలో కూడా చెప్తున్న మాట ఏంటంటే, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని అంటాడు కదా. మనమేం దోషం చేశాం, మనమేం పాపం చేశాం కదా. యోహాను 1వ పత్రిక అంటాడు, పాపం చేయలేదని చెప్తే దేవుణ్ణి మనం అబద్ధికులుగా చేసిన వారం అవుతాం. లోకంలో ఉన్న మనం లోక మాలిన్యం మనకు అంటుతూనే ఉంటుంది. అయితే ప్రతినిత్యం ప్రభు దగ్గర మనం ఒప్పుకొని మనము సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం అనే విషయాన్ని ఈ లేఖనం మనకు జ్ఞాపకం తీసుకొస్తుంది. లూకాసు సువార్తలో తప్పిపోయిన కుమారుడు చెప్తున్న మాట అదే. లూకాసు సువార్తలు అంటాడు, తండ్రి నేను నీ ఎదుట పరలోకమునకు విరోధముగా పాపము చేసిన వాడును. ఆ మాట చెప్పగానే తండ్రి వాణ్ణి ముందుగానే హత్తుకున్నాడు. వాని కొరకై గొప్ప విందును ఏర్పాటు చేశాడు, దూడను వధించాడు, చెప్పులు తొడిగించాడు, ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడు, ఉంగరాన్ని తొడిగించాడు. ఒక దీనమైన స్థితి నుండి మరలా ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి ఆ తప్పిపోయిన కుమారుడు చేసింది ఏమిటంటే, ఆ తండ్రి ఎదుట తన పాపానికి పశ్చాత్తాపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభును స్తుతిద్దాం, సన్నుతిద్దాం, ప్రభుని స్మరిద్దాం. అదే సమయంలో ప్రభు దగ్గర మనము సరి చేసుకుందాం. ఎన్నో సరి చేసుకోవాల్సిన విషయాలు మన జీవితాలలో ఉన్నాయి. అవి ప్రభు దగ్గరే మనము ఒప్పుకొని సరి చేసుకోవడం మంచిది అనే విషయం చూస్తాం. 51వ కీర్తనలో అక్కడే 10వ వచనం చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. శుద్ధమైన హృదయాన్ని కలుగు చేసేవాడు దేవుడు, మన అంతరంగాన్ని కడిగేవాడు దేవుడు. ఆయన దగ్గరకు మనం వచ్చి ఆయన దగ్గర మనం ఒప్పుకున్నప్పుడు ఆ ప్రభువు మనల్ని సరిచేస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొక మాట నేను చెప్పిన తర్వాత ఈ సందేశం ముగిస్తా. అపోస్తలుల కార్యం 11:26లో 11:26 క్రొత్త నిబంధనలో ఈ మాట జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుల కార్యం గ్రంథం 11:26, 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. ఎవరు వీరు? పౌలు, బర్నబా. వారు పౌలు, బర్నబాలు కలిసి అలాగూ చేయడం ద్వారా వాక్యం ప్రబలమైంది. అంత్యోకులో ఉన్నటువంటి శిష్యులు మొదటగా క్రైస్తవులు అనబడిరి అని చూస్తాం. అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయంలో సంఘము ఏక మనస్కత్వంతో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్ముడు వారి మధ్యకు దిగి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అదే తర్వాత అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు కొరకు, చెరసాలలో ఉన్న పేతురు కొరకు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండగా వారి ఎడల ప్రభువు తన కార్యాలను జరిగించాడు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, వారు ఏక మనస్కులై వారు కలిసి వారు ఆసక్తితో ప్రార్థన చేశారు. మనము సంఘముగా చేరినప్పుడు ఇలాంటి గుణలక్షణాలని 2023లో ఒకవేళ మిస్ అయి ఉంటే, ఒకవేళ వీటిని చేయలేకపోయి ఉంటే 2024లో నైనా లేక ఈ చివరి గడియలోనైనా అలాగ సంఘంతో కలిసి మనం అలా చేయడానికి
ప్రభు మనకు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఏక మనస్కులమై ఆసక్తితో కదా ప్రభు యొక్క సన్నిధిలో కలిసి మనం ప్రార్థించడానికి ప్రభు మనకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. 3 మాటలను చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. 103వ కీర్తనలో మొట్టమొదటిది ఆయనను సన్నతించటం, రెండవది ఆయన స్మరణకు తెచ్చుకోవడం, ఆయన మేలులను స్మరణకు తెచ్చుకోవడం, మూడవది ఆయన ద్వారా మనం సరిదిద్దుకొని ఆయన దగ్గర మనం పశ్చాత్తాపడి మనము నూతనమైన హృదయంతో, శుద్ధ హృదయంతో 2024లోనికి ప్రవేశించడం ప్రభు యొక్క ఇష్టమైంది. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభు సన్నిధికి చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నా ప్రేమపరకు వందనాలు తెలియపరుస్తున్నాం. మనము ఈ గడిచిన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో చేసిన మేలులను, మన పట్ల ఆయన చూపిన కృపను, ఆయన ప్రేమను, ఆయన కటాక్షమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయాన్ని చూడకుండా చాలామంది దాటిపోయారు. అయోగ్యులము, బలహీనులము, ఒట్టివారిమి, మట్టివారిమి, నిస్సహాయకులము, నిష్ప్రయోజకులము. ఆయన నిన్ను నన్ను దేవుడు నిలబెట్టాడు, నిన్ను నన్ను సజీవులుగా ఉంచాడు. ఆయన సన్నిధానంలో చేరుటకు, ప్రార్థించుటకు, ఆయన గొప్ప కార్యంలో జ్ఞాపకం చేసుకుంటకు దేవుడు మరొక తరుణాన్ని మన జీవితంలో అనుగ్రహించాడు. ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు మన వాక్యం విన్నట్లుగా 3 మాటలు విన్నాం. ఏం మాటలు అంటే, దేవుని మనము సన్నుతించాలి, దేవుడు చేసిన మేలులను, ఆయన ప్రేమను, ఆయన ఆధిక్యతను జ్ఞాపకం చేసుకొని, ఆయన రక్షణ భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన మనకు పాతాళ శిక్ష తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని సన్నుతించవలసిన వారంగా ఉన్నాం. తర్వాత ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మనం మరవకూడదు, దేన్ని మరవకుండా జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంత గొప్పవాడైనా కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవద్దని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు చేసిన మేలును మనము మర్చిపోయే వారంగా ఉండకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేవిధంగా తర్వాత ఆ యొక్క సరిదిద్దుకుంటే కనుక మన పాపాన్ని, మన దోషాలు, మన అవిధేయతలు, మన తొందరలు, మన పొరపాట్లు, మాటల్లో, క్రియల్లో, మన నడకలో, పడకలో, మన ప్రవర్తనలో ప్రభుకు ఆయాసకర విషయాలు ప్రభుత్వం ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకున్నాడు, సరిచేయబడ్డాడు, క్షమించబడ్డాడు, ప్రభు ప్రేమను పొందుకోగలిగాడు. కాబట్టి మనము కూడా అలాంటి అనుభవాలని కలిగి ముందుకు సాగాలని ప్రభుపేట మనము చేస్తున్నాం. ఇంతవరకు దైవ సందేశాన్ని అందించిన సహోదరులు సునీల్ గారికి ప్రభుపేట ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, ఇంతవరకు చక్కని వర్తమానం ద్వారా మాతో మాట్లాడే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు రెక్కల చాటులో క్షేమంగా కాపాడినందుకై మేమన్ను సన్నతిస్తున్నాం. ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితాలు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి అయ్యా ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చేసిన ఉపకారాలు దేనిని మరొకని మా ప్రాణంతో చెప్పుకుంటున్నాం నాయన. దేవా తండ్రి నాయన, మా యొక్క పొరపాట్లు, అవిధేయతలు నాయన, తొందరపాట్లు నాయన, నీకు ఆయాసకర విషయాలను దయతో క్షమించమని, మా దోషములు, పాపములు క్షమించమని, మమ్మల్ని సరిచేయమని, నీ కొరకు నమ్మకమైన సాధనంగా వాడుకొనమని అయా సన్నిధానంలో మొరపెడుచున్నాం. ప్రభా, ముందున్న సమయాన్ని సమస్తాన్ని స్వాధీనం ఉంచుకొని కృప చూపమని, నీ సన్నిధాన్ని ప్రేమించిన చిన్న బిడ్డలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు ప్రభా, యవనస్తులు ఉన్నారు ప్రభా. ప్రతి బిడ్డని పేరు కృపలో జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు తీర్చండి, ఆత్మీయ అవసరాలు తీర్చండి, శారీరక అవసరాలు తీర్చండి, కృప చూపమని కొద్ది మాటలు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము కొంత సమయము ప్రార్థనలో కనిపెడతాం. ఇప్పుడు 11:25 అయింది. 12 గంటలకి వరకు సహోదరులు ఎక్కువ మందిగా కాకుండా ఇద్దరిద్దరుగా కలిసి ప్రార్థిస్తే ఎక్కువ మంది ప్రార్థన చేస్తారు. తక్కువ టైంలో ఎక్కువ మంది ప్రార్థన చేయాలంటే ఇద్దరిద్దరుగా దగ్గరగా కూర్చొని ప్రార్థన చేయండి. అనేక సంఘ అవసరాలు కానీ అన్ని విషయాల గురించి ప్రార్థన చేయండి. సహోదరులు ఆ యొక్క ఎదురు రూములో
ఉండి ప్రార్థన చేస్తారు. 12 గంటలకు తిరిగి మేము ఇక్కడికి వస్తాము. అప్పుడు మనము ఆ యొక్క కేక్ కటింగ్ అని, తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకోవటం, దేవుని స్తుతించటం, పాటల పరిచర్య, అదేవిధంగా వాక్య పరిచర్య ఉంటుంది. విషయాల్ని జ్ఞాపకం చేసుకోండి. అందరూ మీరు ఇద్దరిద్దరుగా కూడి ప్రార్థనలో గడపవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.